హాయ్ ఫ్రెండ్స్, ఎలాగుండారు? అందరూ బాగుండారా? నేనైతే చాలా బాగుండా. ఏమో ఈరోజు ముసిలిది 9కే రమ్మనింది స్కూల్ కాడికి. సరేలే అనేసి స్కూల్ కాడికి బయలుదేరి వచ్చేసిన సర్రని. ఇంకా ఈ స్కూల్ కాడి నుండి ఎక్కడికి పోతుంది బా, ఇంకా తిప్పుతుందేమో రోజంతా అనుకుంటానే ఉండా. సరేలే అనేసి నేను రాకముందే ఈ స్కూల్ కాడికి అదే బయటకు వచ్చి నిలబడిపోయింది. సరేలే అనేసి ఎక్కించుకున్నా. ఎక్కడ పోతుంది అనుకుంటా అంటే ఇదిగో ఇక్కడికి వచ్చింది. ఇది పంట హాస్పిటల్ అన్నమాట. పంట హాస్పిటల్ చూపించుకునేదానికి వచ్చింది. దీని పక్కనే జహరా హాస్పిటల్ చూడండి ఎంత పెద్దది ఉందో. ఈ హాస్పిటల్లో కోయోటోళ్ళకైతే ఫ్రీ, మనమైతే 2 దినార్లు కట్టాలి. ఏ ట్రీట్మెంట్ అయినా చేసుకునేదానికి 2 దినార్లు కట్టాలి. సరేలే అనుకునే వాళ్ళకి ముసలి ఫోన్ చేసేసింది. ఇంకా బండి స్టార్ట్ చేసుకొని డోర్ కాడ తీసుకొని వచ్చి నిలబెట్టినా. ఇక్కడి నుండి ఎక్కడ పోతుందిరా అనుకుంటా ఉండా. సరేలే ఇంటికి బాగానే. ఇంటికాడికి వచ్చేసేదానికి పిల్లోడు ఫోన్ చేసినాడు, ల్యాండ్రీలో బట్టలు ఉండ ఎత్తుకొని రా అనేసి. సరేలే అనేసి ఇంక బండి స్టార్ట్ చేసుకొని ల్యాండ్రీకి పోతా ఉండ. చూడండి బండి కూడా మారింది కదా. ల్యాండ్రీ కాడికి పోతా ఉండ పెద్ద బండి పెట్టేసి. ఇంక ల్యాండ్రీ కాడికి వచ్చేసి చాయ్ తీసుకున్నా, బట్టలు తీసేసుకున్నా. ఈ బట్టలు తీసుకొని బండిలో పెట్టుకున్నా ఫోన్ చేసింది, తొందరగా రా మళ్ళీ స్కూల్ కాడికి పోవాలా అనేసి. సరేలే అనేసి ఇంటికాడికి వచ్చేసిన. ఇంటికాడికి వచ్చేసిన తర్వాత బట్టలు తీసి ఇంట్లో ఇచ్చేసి అప్పటికే బయటకు వచ్చింది. బండి స్టార్ట్ చేసి స్కూల్ కాడికి వచ్చేసినాం. దాని స్కూల్ కాడికి చూడండి, అస్సలు రెస్ట్ అనేది ఈరన్న ఇల్లు. మనమేమో ఏదో ఆలోచించుకొని ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తాము. ఇక్కడ టీ తాగేదానికి కూడా మన టైం ఉండదు, టిఫిన్ చేసేదానికి కూడా టైం ఉండదు, అన్నం తినేదానికి కూడా టైం ఉండదు. మన బాధలు ఎవరికైనా చెప్పుకొని వినేటోళ్లే కానీ ఏ ఊరు ఏమీ చేయలేరు. ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. సరేలే అనుకొని ఏం బాయ్ ఇది ఇంకా రాలేదే అనుకుంటా ఉండా ఫోన్ చేసింది అనమాట, ఆ బండి స్టార్ట్ చేయపోవాలా అనేసి. సరేలే అనేసి బండి స్టార్ట్ చేసి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చేదాకా టైం చూడండి 12:11 అయింది. ఇంకా 12:11 ఇంకా దివానీ క్లీన్ చేసుకోవాలన్నమాట. పోయి చూడండి, దివానీ క్లీన్ చేసుకుంటే దానికి అన్నీ తీసి అన్నీ కడుక్కోవాలా. కొత్తగా వచ్చే నేను వచ్చింది డ్రైవర్ పనికి, కొత్తగా వచ్చేవాళ్ళకు నేను వచ్చింది డ్రైవర్ పనికి. నేను ఈ పని చేయనంటే ఇంక కుదరదు, మనం చేయాల్సిందే, తప్పదు. ఈ కడుగుతానే ఉండా పిల్లోడు ఫోన్ చేసినాడు బండి స్టార్ట్ చేయనేసి. సరేలేరా ఉండు వస్తా ఉండా అని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి బండి స్టార్ట్ చేసినా. బండి స్టార్ట్ చేస్తానే ఎక్కడికి పోతుంది బా ఇది అనుకుంటాను. దాని కాలేజీకి పోతుందంట. చూడండి కాలేజీ కాడికి ఇది దారిలోనే వచ్చేసి ఇది కోల్డ్ కాఫీ తీసుకునేదానికి దూరింది బండి నిలబెట్టి. సరేలే అనేసి 5 నిమిషాలు 10 నిమిషాల్లో వచ్చేసింది. కాలేజీలో దించి దానికి బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినా అనమాట. బండి ఇక్కడ ఫస్ట్ టైం నేను పార్కింగ్ చేసింది ఇక్కడ. ముందైతే వేరే తాట పార్కింగ్ చేస్తా ఉన్నా. నిన్న బాగా దెబ్బ పడింది అనమాట. ఏం దెబ్బ అంటారా, ఆ గ్రౌండ్కు కొత్త రోడ్ వేసి ఉండారు, దాని పక్కన పార్కింగ్ చేసుకుంటానే నిన్న పోలీసు వాడు వచ్చి వెనకాల ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఫైన్ రాసేసి ఫోటో తీసుకొని వెళ్ళిపోయినాడు. చూసన్నా జాగ్రత్తగా పెట్టండి బండ్లు, అక్కడ ఉండేటోళ్ళు చూసేటోళ్ళు, వీడియో ఎవరైనా చూసేటోళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. అంతలోకే ఫోన్ చేసింది. ఇది ఫోన్ చేసి డోర్ కాడికి రమ్మనింది. డోర్ కాడికి వస్తే అది రాలా. సరేలే అని పక్కకి నిలబెట్టినా బండి. ఇంకా రాలేదే అనుకుంటా. టైం చూడండి 2:50 అవుతుంది. ఇంక అంతలోకే మళ్ళీ ఫోన్ చేసేది. మళ్ళీ ఫోన్ చేస్తే ఇంక డోర్ కాడికి తీసుకొని పోయినా బండి. వచ్చి ఎక్కింది. ఇంక బయలుదేరి వచ్చేస్తాను. దారిలో యాక్సిడెంట్ అయిందన్న, 3 బండ్లు గుద్దుకున్నాయి. మన ఇండియా వాడు డ్రైవర్ ఒకడు ఏం కాలేదులే, పక్కనే ఉంటాడు నిలబడి. ఇంక సర్లే అనేసి ఇంక ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి చూడండి 3:19 ఇంతవరకు అన్నం తినలా. లిఫ్ట్ సర్వీస్ చేసి అతను వచ్చినాడు అనమాట. లిఫ్ట్ సర్వీస్ చేయాలి ఇప్పుడు. చూడండి ఈ లిఫ్ట్ సర్వీస్ మనిషి వచ్చినాడు. మన తెలుగు అతనే, రాజంపేట ఊరు. లిఫ్ట్ సర్వీస్ చేసి ముసలోడు చెప్పినాడు, మనిషి వచ్చినాడు పోయి నిలబడి చేపించనేసి. మనకు తప్పదు, ముందు పని చేపించేయాలా, తర్వాత ఇంక సరేలే అనేసి లిఫ్ట్ పని మొత్తం అయిపోయింది. కిందికి దిగి వచ్చేద్దాం అనుకుంటే ఇంకో పని పడింది. చూడండి ఇక్కడ నీళ్లు లీక్ అవుతా ఉండ. ఇది ముసలోడు చూస్తే మళ్ళా పని పెడతాడు అనుకుంటా ఉండ. ఇంక సరేలే అనుకోండి. చూడండి నైట్ 8:20 టైం. ఈ టైంకి ఎక్కడికి అనుకుంటా ఉండారా, అదే చెప్పలా, ఆ నీళ్లు లీక్ అయ్యేది ముసలోడు చూస్తే పని పెడతాడని. దానికోసమే పోతా ఉండా నేను. సరేలే అనేసి ఈ షాప్కి వచ్చేసిన. నాకు కావాల్సిన వస్తువు కుళాయి అనమాట, పోయింది. అది నీళ్లు లీక్ అవుతూ ఉన్నాయి.
అదే సేమ్ సైజుది కుళాయి తీసుకొని బిల్లు వేసుకొని ఇంకా బయటకు వచ్చి ఇంకా ఇది తీసుకొని పోయి బిగించాలన్నమాట. కొత్తగా వచ్చేటోళ్ళు బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అన్న. ఇంటికి వచ్చేసి ఇది తీసేసి కొత్తది బిగించాల. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్న. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫుల్గా సపోర్ట్ చేయండి. కొత్త ఛానల్ ఫుల్ సపోర్ట్ చేయాలా మీరు.